ఏంటో ఈ రోజు నా టైం అస్సలు బాలేదు. కుట్టక చీరలకి కొంగులు ఫాల్స్ కుడదామని స్టార్ట్ చేసేసరికి ఓవర్లాక్ పాదం ఇరిగింది. అసలు ఏమైందంటే కొంగులు ఫాల్స్ కుట్టవే అని మా మమ్మీ 2-3 చీరలు ఇచ్చింది. అవి ఇచ్చి దగ్గర ఒక 2-3 నెలలు అవుతుంది. ఈ యూట్యూబ్ ఛానల్ చేయబట్టి టైం దొరికినప్పుడల్లా వీడియోస్ ఎడిట్ చేసుడు, వాయిస్ ఓవర్ ఇచ్చుడు ఇదే సరిపోతుంది. చీరలు కుట్టుడే కాలేదు. ఈ రోజు కంపల్సరీ కుట్టి తీరాలి, ఈ చీరలన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఒక చీర కుట్టి ఇంకో చీర స్టార్ట్ చేయగానే పాదం ఇరిగింది. చూడండి ఎలా ఇరిగిందో. ఇరిగినా పర్లేదు, ఈ రోజు ఎట్లయినా ఈ చీరలన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆ ఇరిగిన పాదంతోనే చీరలన్నీ ఓవర్లాక్ చేసేసాను. మీరు ఎప్పుడైనా ఇలా ఇరిగిన పాదం పెట్టి ఓవర్లాక్ చేశారా? అట్లుంటది మరి. నేనంటే ఆ పని కంప్లీట్ చేద్దాము అని అనుకున్నానా అంటే అది కంప్లీట్ చేయాలి అంతే. ఇరిగిన పాదంతో కుట్టినా కూడా పర్లేదు, ఓవర్లాక్ బానే వచ్చింది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మా మమ్మీ చీరలు కాబట్టి డేర్ చేసి కుట్టాను. అదే గిరాకీ శారీస్ అయితే కుట్టకపోయేదాన్ని. ఇక ఓవర్లాక్ పాదం తీసేసి ఫాల్ కుట్టే పాదం అయితే పెట్టేశాను. ఓవర్లాక్ చేయడానికి ఒక పాదం ఉంటది, ఫాల్స్ కుట్టడానికి ఒక పాదం ఉంటది. మిషన్ కుట్టే వాళ్ళకైతే ఈ విషయం తెలిసే ఉంటది. మొత్తానికైతే 3 చీరలు కంప్లీట్ చేసేసాను. ఈ రోజు వీడియో అయితే ఇదే. నచ్చితే లైక్ చేయండి. బాయ్, మరి ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోండి.